50 లీటర్ల పాలు తెచ్చి ఎన్టీఆర్ ఫ్లెక్స్ మీద పోసాడంట. అదేదో సినిమా రిలీజ్ అయింది కదా మొన్న, దేవర ఏదో, దానికి ఒక ఫ్లెక్స్ పెట్టి ఆ ఫ్లెక్స్ మీద పోసాడంట 50 లీటర్ల పాలు. అతను ఏమంటాడంటే, నా సినిమాలు చూడండి, నేను ఎంటర్టైన్మెంట్ కోసం తెస్తున్నాను, నేను కష్టపడతాను, నేను కూడా చేసేది వ్యాపారమే, మీరు చూస్తేనే నాకు డబ్బులు వస్తాయి, అలాగని నేను మిమ్మల్ని ఆనందపరుస్తున్నాను కాబట్టి నన్ను అభిమానిస్తే అభిమానించండి, ఆ అభిమానాన్ని కూడా ఒక హద్దు ఉంటది, మీ నాన్నకంటే మీ అమ్మకంటే మేమేమి గొప్పోళ్ళం కాదని ఆ ఎన్టీఆర్ కూడా చెప్తాడు. ఆ సినిమా హీరోలు ఎవరైనా అదే చెప్పాలి. 50 లీటర్ల పాలు తెచ్చి ఆ ఫ్లెక్సీ మీద అభిషేకం చేస్తానంటే నిజంగా ఆ హీరో ఒప్పుకుంటాడా? ఏమండి బాబు ఎన్టీఆర్ గారు, మీ ఫ్లెక్సీకి 50 లీటర్ల పాలు తగలేద్దాం అనుకుంటున్నామండి అన్నాడు అనుకోండి, ఖచ్చితంగా ఎన్టీఆర్ ఏమని చెప్తాడు తెలుసా? ఆ 50 లీటర్ల పాలు పట్టుకెళ్ళి ఏ అనాథ పిల్లలకో ఇవ్వండి, లేదా ఏ వృద్ధాశ్రమాలకో ఇవ్వండి, ఇలా తగలేకండి అని చెప్తాడు ఎన్టీఆర్ ఖచ్చితంగా. ఎందుకంటే అతను బాధ్యత కలిగినోడు కాబట్టి. 50 లీటర్ల పాలు పోసేస్తే ఒకడు వచ్చి అన్నాడంట, ఒరే నాన్న, నీకు నాన్న ఉన్నాడా? ఆ నాన్న ఉన్నాడండి, ఎందుకు లేడు, సన్ ఆఫ్ డాష్ 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 వాళ్ళ ఆయన మా నాన్నగారు అని చెప్పాడట. అప్పుడు ఆయన అన్నాడట, మీ నాన్నకి ఎప్పుడైనా 1 లీటర్ పాలు పట్టుకెళ్ళి నాన్న తాగనిచ్చేవరా, కనీసం ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చేవరా